రీసెంట్గా పుష్ప 2 సంబంధించినటువంటి సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. అందులో సుకుమార్ పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పడం అనేది హైలైట్గా మారింది ఫంక్షన్ మొత్తానికి. అంటే టికెట్ల రేంజ్ పెంచడానికి, టికెట్ యొక్క రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలిపినటువంటి బన్నీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఆ టైంలో రేవంత్ రెడ్డి యొక్క పేరు మర్చిపోయారు. తప్పులేదు మర్చిపోవడం, పొరపాటున కేసీఆర్ అని చెప్పలేదు. ఇంకా నయం, మర్చిపోవడం ఏం తప్పులేదు, కానీ జనరల్గా మర్చిపోతూ ఉంటాం. మరి అన్ని పనులు ఉన్న మళ్ళాగాళ్ళం ఖాళీగా ఉంటారు కాబట్టి 100 విషయాలు ఉంటాయి మైండ్లో, కాబట్టి మర్చిపోవడంలో తప్పులేదు. కానీ దాన్ని మళ్ళీ కవర్ చేయటటువంటి ప్రయత్నం చేస్తూ అదొక ఏదో ట్రోల్ చేస్తున్నారు మళ్ళీ ఆ పాయింట్ మీద. యాక్చువల్లీ గౌరవనీయులు అనగానే పేరు మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి పక్కన వాళ్ళు చెప్పారు, ఈలోపు కవరింగ్కి వాటర్ గొంతు తడిసిపోయిందని చెప్పి వాటర్ తాగుతున్నారు. ఆ విషయం మళ్ళీ మైక్లో చెప్తున్నారు, గొంతు తడిసిపోయింది. ఈ పేరు చెప్పడానికి మాత్రం అడ్డమైంది, కానీ గొంతు తడిసిపోయింది, ఐ విల్ కంటిన్యూ ఫ్రమ్ వేరే స్టాప్ అని చెప్పడానికి మాత్రం ఆయనకి గొంతు తడవలేదు. వాటర్ తాగే ముందే చెప్పారు. ఇదంతా ఇదేం తప్పుగా, ఏదో మహాపాపంగా చెప్పట్లేదు, జస్ట్ ఒక ఫన్నీ మూమెంట్. మర్చిపోవడం, కవర్ చేయడం అనేది భలే ఫన్నీగా అనిపించింది. తర్వాత ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ పేరు మర్చిపోయారు. అది కూడా తప్పేం కాదు, ఆయన పేరు చాలామందికి తెలియదు, గుర్తుండకపోవచ్చు. సరే, ఎనీవే పవన్ కళ్యాణ్ విషయాన్ని ఎత్తుతూ ఆయన చంద్రబాబు నాయుడు గారికి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వ్యక్తిగతంగా ఆన్ ఏ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ మీకు చాలా థ్యాంక్స్ అంటూ ఆయన చెప్పారు. ఒక పాయింట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి నా అభినందనలు అన్నట్టు చెప్పారు. అంటే నా కృతజ్ఞతలు అనబోయి అభినందనలు అన్నారు. అభినందన అంటే అప్రిషియేట్ చేయడం, కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పడం. సరే, చిన్న చిన్నవి సహజంగానే, ఇదేమీ ఎత్తిపోవడాలని కాదు, కానీ చిన్న చిన్నవి జరిగినాయి అని చెప్తున్నా. అయితే దీన్ని ఎట్లా చూస్తాం అనేది డిస్కషన్ పాయింట్. ఏదో ఆల్రెడీ ఉన్నటువంటి నెగిటివిటీని కూల్ చేయడానికి మొన్న మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవిని కలిసి ఈరోజు పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పడం ఇదంతా జరిగిందా? లేకపోతే అంటే ఆల్రెడీ సినిమా మీద నెగిటివిటీ వచ్చేస్తుంది, చాలామంది దీన్ని ఉపయోగించుకుని సినిమాలో లేని డైలాగ్స్, ఎవడ్రా బాసు, పావలా, ఇవన్నీ కూడా సినిమాలో లేని డైలాగ్స్, పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఆఫ్ డైలాగ్స్, పదాలు ఉన్నాయేమో కానీ పావలా వాట ఒక చిన్న పదం ఉంది అంతే. కానీ మీ బాస్ ఎవడరా అనేది చాలా చిన్న పదం, అది కూడా హీరో అండ్ వేరే వాళ్ళు అంటారు. సో ఇలాంటివి ఉపయోగించుకుని ఎవడరా బాసు, నీకు, నీ తమ్ముడికి, వాడు అన్నయ్యకి, అందరికీ నేనే బాస్ అని చెప్పు, ఇలాంటి డైలాగులు లేని వాటిని కూడా కొంతమంది యాంటీ, అంటే బేసిక్గా వైసీపీ అభిమానులు చేస్తున్నారు చాలామంది. అయితే అందరని చెప్పలేం. అల్లు అర్జున్ హేట్ చేసేటువంటి వాళ్ళు, లేకపోతే పవన్ కళ్యాణ్ హేట్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు అల్లు ఫ్యామిలీ మధ్య, అట్లాగే మెగా ఫ్యామిలీ మధ్య ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్రియేట్ చేద్దామని చేసేవాళ్ళు చేస్తున్నారు. సో దాన్ని, అలాంటి నెగిటివిటీ పెరిగిపోతుంది, దాన్ని పోగొట్టుకుందాం అనేసి పర్సనల్ నోట్లో కళ్యాణ్ బాబాయ్ అన్నారా? ఎందుకంటే చాలా కాలం అయింది. చెప్పన్ బ్రదర్ ఇష్యూ దగ్గర నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల ఇష్యూ తర్వాత కూడా జరిగింది. రీసెంట్గా ఈ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అని ఎవరు చనిపోవడం, ఇదంతా కూడా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోతుంది తన మీద. దాన్ని కూల్ చేసుకోవడానికి ఆయన చెప్పారా, లేక మనస్ఫూర్తిగా చెప్పారా అనేది క్వశ్చన్. ఏ రకంగా చెప్పినా కూడా అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన ధన్యవాదాలు చెప్పడాన్ని. ఎందుకంటే తన సినిమాకి సంబంధించి కాస్త బెటర్ రిజల్ట్, బెటర్ నెంబర్స్, బెటర్ టికెట్ ప్రైసెస్ ఇచ్చారు కాబట్టి ఆయన థ్యాంక్స్ చెప్పడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. కానీ పర్సనల్ నోట్లో కళ్యాణ్ బాబాయ్ అనేటువంటి పదాన్ని వాడి మరీ ఆయన చెప్పడాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయవచ్చు. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీంట్లోంచి ఒక కొత్త వెర్షన్ చెప్తున్నారు. అంటే ఇట్లా అన్నాడు కాబట్టి బన్నీ వెంటనే అందరూ షో టైంలో పెట్టారనమాట. రాత్రి ఒక టైంలో చెప్పాడు, వెంటనే అందరూ సెకండ్ షోలకి, ఈరోజు మార్నింగ్ షోలకు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటివరకు సినిమాకి వెళ్ళని వాళ్ళు నేను టికెట్లు బుక్ చేసుకుంటున్నాను, వెళ్తున్నాను అనేసి ఎవరికాళ్ళు పోస్టులు పెట్టడం మొదలెట్టారు. సో ఇది కూడా తప్పు అనేసి కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క వెర్షన్. అంటే ఎవరి వెర్షన్ మనం చూడాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పటికైనా ఆయన చెప్పాడు, జెన్యున్గానే ఉన్నాడు, ఎప్పుడు మెగా ఫ్యామిలీతో గొడవ పడలేదు, ఈరోజు కూడా తల దించుకునేమీ లేడు, జస్ట్ ఒక మంచి గెస్చర్ ఇచ్చారు కాబట్టి ఆ గెస్చర్కి థ్యాంక్స్ చెప్పాడు అంతే అని కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్. అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అందరు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో నమ్మలేము, అల్లు అర్జున్ ఏ టైంలో ఎట్లా మాట్లాడతాడో నమ్మలేము, సో ఈ పాయింట్ కూడా మేము నమ్మలేము అంటూ వాళ్ళు ఒక రకమైనటువంటి పోస్ట్ రాసుకొచ్చారు. ఆ పోస్ట్ను ఒకసారి నేను మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను. టు ఆల్ మై కో ఫ్యాన్స్, అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రాశారు, టు ఆల్ మై కో ఫ్యాన్స్, ఇది జస్ట్ నా ఆలోచన మాత్రమే, మీకు నచ్చపోతే మీరు డిసగ్రీ చేస్తే దట్స్ ఓకే. బట్ ఒకసారి నేనేమనుకుంటున్నానో అల్లు అర్జున్ యొక్క థ్యాంక్స్ మీద, కళ్యాణ్ బాబాయ్ చాలా థ్యాంక్స్ అని చెప్పడం మీద ఏమనుకుంటున్నాను అనేది చెప్తాను. కానీ మీరు నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి అని ఒక అతను రాశాడు. అది చదువుతున్నాను నేను, నా ఉద్దేశం కాదు ఇది, అతనిది. చంటి 616 అని ట్విట్టర్లో అవుతుంది. సో ఒక ఈవెంట్లో నాకు ఇష్టమైతే వస్తా అని డైల్యూట్ అయిపోయిన టాపిక్ని, అంటే శిల్పా రవిచందర్ రెడ్డి టాపిక్, ఆ నంద్యాల టాపిక్,
డైల్యూట్ అయిపోయిన టాపిక్ని మళ్ళీ పట్టుకొచ్చి ఒక ఈవెంట్లో ఎత్తాడు మొన్న, నిజంగానే అది అల్లు అర్జున్. సో అయిపోయిన టాపిక్ని గెలికి అది మరీ టూ మచ్ నెగిటివిటీ అవుతుంది సినిమాకి అని ఆహా షోలో పీకే గురించి ఒక వీడియో బయటేశాడు. మొన్న ఈవెంట్లో ఎవడు ఏం పీకలేవు అని బ్యానర్ పెడితే దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో చిరు ఆర్ పీకే మీద బ్యాడ్ ప్రోపగండా చేయిస్తూ, అండ్ మొన్న సంధ్య థియేటర్కి ఎప్పుడు లేని విధంగా అతను వెళ్ళి శిల్ప గాడిని కావాలని పిలుచుకెళ్ళి ప్రొవోక్ చేశాడు. అంటే మొన్న వెళ్ళినప్పుడు శిల్ప ఎక్కడో నంద్యాల నుంచి శిల్ప రావడం అని నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. సో ఇతను ఇంకేమన్నాడంటే, ఇప్పుడు పోస్ట్ రిలీజ్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఏపీ ఈజ్ ఫెయిలింగ్ అండ్ తెలంగాణ ఈజ్ ఆల్సో నాట్ సో గ్రేట్. సో ప్రొడ్యూసర్స్ చిరంజీవి దగ్గరికి వెళ్ళడం అండ్ కొంచెం నెగిటివిటీ తగ్గిద్దామని ఏదో ఒక థ్యాంక్స్ చెప్పి బిస్కెట్ వేస్తే ఎర్రి గొర్రెల్లాగా ఎగేసుకుంటూ షో టైం అని వేసేస్తున్నారు. ఇంత సెన్స్లెస్ ఉన్నారు కాబట్టి ఎవడైనా ఏదైనా అంటాడు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, తర్వాత థ్యాంక్స్లో జైలు కొట్టేస్తారు. మీకు మూవీ చూడాలనిపిస్తే వెళ్ళండి, అంతేగాని అతను థ్యాంక్స్ చెప్పాడు సినిమాలో రెఫరెన్స్ పెట్టాడని కాదు. ఇది కూడా రీజనబుల్గానే అనిపించింది. మనం అంటే ఇది ఇతను రాసిన పాయింట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది హేట్రెడ్ కూడా వర్తిస్తుంది. మనకి ఆ వ్యక్తి మీద కోపం ఉందని సినిమాని ఇప్పుడు ఏదైతే ఏమంటాడు లాస్ట్లో, అతను ఏదో బిస్కెట్ వేసాడని అతను ఏదో కూల్ చేశాడని చెప్పి సినిమాకి వెళ్ళకండి, సినిమా నచ్చితే వెళ్ళండి అన్నాడు. అయితే నేను అతనితో ఏమంటానంటే, అతను అల్లు అర్జున్ మీద కోపం ఉందని సినిమాకి వెళ్ళడం మానేయకండి. నేను బాయ్కాట్ అని ఒక వీడియో చేశాను మన యూట్యూబ్లో, ఒకసారి చూడండి ఫ్రీ ఉంటే, అందులో చెప్పే క్లియర్గా. ఒక వ్యక్తి మీద కోపంతో లేదా ఒక వ్యక్తి మీద అభిమానంతో ఒక సినిమాకి వెళ్ళడానికి పూర్తిగా వ్యతిరేకం. నేను ఆ సినిమా నచ్చింది, ఆ కాంటెంట్ నచ్చిందంటే వెళ్ళాలి, అంతేగాని దాన్ని బాయ్కాట్ చేయడానికి కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఒక వ్యక్తి మీద ద్వేషం, ఇప్పుడు అల్లు అర్జున్ కోపం ఉంది, లేకపోతే సినిమాలో పనిచేసినటువంటి ఒక సినిమాటోగ్రఫీ పర్సన్ మీద కోపం ఉంటే సినిమాని బ్యాన్ చేస్తాం, అది ఎంత మూర్ఖత్వమో అట్లాగే హీరో మీద డైరెక్టర్ మీద ఎవరి మీద కోపం ఉందని సినిమాని బ్యాన్ చేయడం కూడా అంతే మూర్ఖత్వం. సో ఇతను చెప్పింది మీకు అంటే అల్లు అర్జున్ బిస్కెట్ వేసినట్టు అనిపించిందా, నిజాయితీగా చెప్పినట్టు అనిపించిందా, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.